भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు అందించేందుకు గురువుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠం ఆస్థాన పండితులు, వాస్తు బ్రహ్మశ్రీ కోడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. గురుగారి మాటల్లో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత శ్రీ విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీ నమః. హ్రీంకారాసన గర్భితాన్నలశిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం విశ్వజగజ్జనని చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి ఆ లలితా పరమేశ్వరి అంబికా అమ్మవారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ హిందూ హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి ప్రతి కుటుంబానికి అనేక మంగళాశాసనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్తాం. గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను జగ్గపేట నుంచి కాల్ చేస్తున్నానమ్మా. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడదామని మాట్లాడండి గురుగారు, కాల్ మాట్లాడండి. జై గురుదత్త. గురువు గారు ఈ పాద పద్మములకు, అమ్మగారి పద్మములకు కోటి వందలు గురువు గారు. మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా గురువు గారు. మాట్లాడండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది గురువు గారు ఒక గృహం కొనుక్కున్నాం గురువు గారు మేము. అయితే అంతకు ముందు మీరు ఒక పరిష్కారం చెప్పారు కదా గురువు గారు, ఇక్కడ మా ఇంటి దగ్గర మళ్ళీ వేరే గృహం కొనుక్కున్నాం. మా చెల్లి ఏమో ముందెత్తులు ఉంటది, వెనక పై ఎత్తులు నేను కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత తెలిసింది వాళ్ళు మామూలుగా ఇప్పుడు స్పెట్టిక్ ట్యాంకీ ఉంటది కదా గురువు గారు. అవునమ్మా. అది కొంచెం ఎదరు పెట్టారంట గురువు గారు, మెట్ల కాడ పెట్టారు కింద. ఎదరు ఆగ్నేయ మూల ఖాళీ ఉంది చాలా, తర్వాత కొంచెం యువతలకి పెట్టారు. ఓకే, ఇప్పుడు సెప్టింగ్ ట్యాంక్ ఉన్నటువంటి దిశ ఆగ్నేయ దిశలో ఉందా, వాయువ్యమా, ఉత్తరమా, ఈశాన్యమా, నైరుతియా? ఆగ్నేయంలో స్థలం చాలా వదిలిపెట్టి కొంచెం ముందుకి యువతలకి వేశారు గురువు గారు. ఓకే, అది గురువు గారు డౌట్ అని అడుగుదామని గురువు గారు మిమ్మల్ని. అంటే వాస్తవానికి ఎలా ఉండాలమ్మా అంటే, వాస్తు శాస్త్ర ప్రకారము మనకు ఈశాన్యానికి అలాగే మనకు నైరుతికి లేదా వాయువ్యానికి మధ్యలో సెప్టిక్ ట్యాంక్ ఉండటం వలన ఇంటి లోపట ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధర్మశాస్త్రం ఏమంటుందంటే, ఉత్తరం వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల మేలు జరుగుతుంది. చాలామంది పెట్టరు, ఎందు గురించి అంటే వాయువ్యంలో పెంట ఉంటుంది కాబట్టి పెంట సైడు మనము సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలనుకుంటారు. వాస్తుశాస్త్ర ప్రకారము లోపట మనము ఇల్లు లోపట ఎలాగైతే వాస్తు ప్రకారం నిర్మాణం చేసుకుంటామో, మనము ప్రహరీ ఏదైతే ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ ప్రహరీ గోడ నుంచే వాస్తు ప్రకారం వెళ్ళాలి. అలాగే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే నైరుతి నుంచి ఆగ్నేయానికి రావాలి. సెప్టిక్ ఏదైతే మనము వేస్ట్ వాటర్ వస్తుందో నైరుతి టు ఆగ్నేయము, ఆగ్నేయము నుంచి ఈశాన్యము కొంచెం యువతల నుండి వాయువ్యానికి వెళ్ళిపోవాలి. అది కరెక్ట్ వాస్తు ప్రమాణం అవుతుంది.
సెప్టిక్ ట్యాంక్ ఉత్తర దిశలో పెట్టుకుంటే మాత్రం బాగా కలిసి వస్తుంది. ఒకసారి స్థలము ఉంటే గనక ఇద్దరు మాట్లాడుకొని ఓపిక సహనంతో ఈర్ష్యలు కుట్రలు కుతంత్రాలు రాగద్వేషాలు లేకుండా మాట మాటకు వెళ్లకుండా ఇద్దరికి మంచి జరిగే విధంగా మీరు అనుకూలంగా వెళ్ళండి, తప్పకుండా మేలు జరుగుతుంది. ఇప్పుడు అటు పక్క తీయాలంటే ప్లేసు ఉత్తర వైపు పక్క కొంచెమే ఉంది అని అన్నాడు ఆ బాబు కట్టిన అతను. కొంచెం ఉన్నా కూడా అక్కడి నుంచి దారి మరలించండి తప్ప వేరే దిక్కు మరలించడం వలన గృహములో నివసించేటువంటి యజమానుల దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లల వరకు కూడా ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారమ్మా. కొత్త సమస్య కొని ఎందుకు తెచ్చుకుంటారు తల్లి? ఇప్పుడు మామూలుగా అటువైపు నుంచి మళ్ళీ ఈ బావిలోకి తప్పించుకోవచ్చు అంటారు మీరు గురువు గారు. అవునమ్మా. ఇప్పుడు అటు పక్కకి ముందు ఇంట్లో నుంచి ఆ బాత్రూమ్ లో నుంచి వేస్ట్ అంతా అటు పక్కకు వచ్చి అటు నుంచి ఈ బావిలోకి వచ్చేటట్టు చేయమంటారు. అంతేనమ్మా. ఓకే గురువు గారు. అమ్మో పాదావి వందనాలు గురువు గారు మీకు. అనేక అనేక ఆశీర్వచనాలు, శుభం జరగాలి. మీ పేరేంటమ్మా? సీతమ్మ గురువు గారు. సీతమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగ్గయ్యపేటనండి. జగ్గయ్యపేట. మీకు ప్రశ్న అడుగుతాను. 3 సార్లు మాట్లాడే గురువు గారు, 2 సార్లు. సీతమ్మ గారు మీకు ప్రశ్న సూటిగా, ఓకేనా? చెప్పండి గురువు గారు, తెలిస్తే చెప్తా గురువు గారు. సీతమ్మ తండ్రి పేరేమిటి? జనక మహావాణి. జనక మహారాజు సీతమ్మ తల్లి. రైట్ ఆన్సర్ అమ్మా. ఆశీర్వచనం జై గురుదత్త. గురువు గారు ఒక్క మాట గురువు గారు. అడగమ్మా. గురువు గారిది ఒక్కసారి నేను చదువుతా గురువు గారు. ఒక్కసారి నా కోరిక రోజు చదువుకుంటా. చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్టాయ వినాశకాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమనాయ నమః. సద్గురుల యొక్క గురుగారు. బాగుందమ్మా. ఒక చిన్న తప్పులు 2 దగ్గర దొర్లుతున్నాయి. ఎక్కడ గురువు గారు? నమశ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ. ఇక్కడ వినాశాయ అనాలి. వినాశాయ. సర్వ మంత్రయంత్ర తంత్రదోష ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ. నాకు దీర్ఘం పెట్టొద్దమ్మా. వశమానయ. వశమానయ నమస్వాహ. రోజు చదవండమ్మా, మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త. ఇది చదువుకుంటానే ఉంటేనే గృహం కొనుక్కున్నాం గురువు గారు. అంతేనమ్మా. విశ్వములో గురువును నమ్ముకుంటే ఎక్కడైనా విజయం సాధించవలసిందే కదా తల్లి. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు సందేహం ఏంటి? గురుగారితో అమ్మా చెప్పండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా, మాట్లాడండి. గురుగారు, అది నా పేరు వనజ అండి. నేను అంబర్పేట హైదరాబాద్ నుండి మాట్లాడాను. గురుగారు, మేము 1 సంవత్సరం నుంచి ఇల్లు కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందామని చూస్తున్నాం గురుగారు. అది అవతలేదు. అది మాకు ఎప్పుడు యోగం ఉంది, ఎక్కడ యోగం ఉంది, అది కొంచెం చెప్పగలరా? సరేనమ్మా. మీరు ఉండేది అంబర్పేట? అవును గురుగారు. మీ పూర్తి పేరమ్మా? వనజ గురుగారు. వనజ ఓవా వివు రోహిణి. ఇంటి యజమాని ఉన్నాడా? ఉన్నారు గురుగారు. సంతోషం. ఓకే. మీరు ఏ దిక్కు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు? ఎక్కడైనా పర్వాలేదు గురుగారు. మా పాప సాఫ్ట్వేర్ దాని దగ్గరలో తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ అక్కడైతే రేట్లు ఎక్కువ అనిపించి ఎక్కడైనా పర్వాలేదు. ఒకటి ఇల్లు, మాకేం ఇల్లు లేదు, ఒకటి ఎక్కడైనా తీసుకుందాం, ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకుందామని. పడమర వాయువ్యంలో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేయండి. ఎవరి పేరు మీద అయినా సరే, మీరు, మీ శ్రీవారు, మీ కూతురు ఎవరి పేరుపైన తీసుకున్నా పడమర వాయువ్యంలో ప్రధాన సింహద్వారం ఉండేటట్టు ఇల్లు కొనుగోలు గనక మీ కుటుంబము చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అఖండ ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి నిలయంగా మారుతుందమ్మా. అలా చేసుకోండి, ఓకేనా? గురుగారు, ఎప్పుడు యోగం ఉంది గురుగారు? సంవత్సరం నుంచి వెతుకుతున్నాము, మాకేం ఎక్కడ అందుబాటులో దొరకట్లేదు, ఏం లేదు. ఉందా ఎప్పటి వరకు యోగం ఉంది? మీరు ఒక్క పని చేయండి. మీకు దగ్గరలో 1 కిలోమీటర్న్నర దూరంలో భూలక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. నారాయణగూడ. ఎందు గురించి భూలక్ష్మీదేవి ఆలయము వెళ్ళమంటున్నానంటే, భూమి అనుగ్రహం ఉంటేనే ఇల్లు కొనుగోలు చేస్తాము. కాబట్టి ఆ భూలక్ష్మీ తల్లి దీవెనలు తీసుకోవడానికి శుక్రవారం రోజున అమ్మవారికి సారీ అంటే గాజులు, చీర, ఏదైనా అమ్మవారికి పుష్పహారము, ఏదైనా నారికేలము, ఏదైనా నైవేద్యము మీకు తోచినంత తీసుకువెళ్ళి అమ్మవారికి అర్చన చేసి ఆ భూతల్లి అనుగ్రహము తీసుకుంటే గనక మీకు గృహయోగము లభిస్తుంది. శుభం. జై గురుదత్త. ఇంకో కాలర్ ఉన్నారు గురుగారు. హలో అండి.
హలో అండి, జై గురుదత్త, శ్రీ గురుదత్త అండి. గురువు గారితో మాట్లాడతాను. ఓకే అండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. సర్వామ్మ గారికి, మీకు, మన గురువు గారికి ధన్యవాదాలండి. చెప్పు తల్లి, మీ పేరేంటి? సత్యవేణి అండి. సత్యవేణి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారండి గురువు గారండి? అందరం బాగున్నాము. అక్కడ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. అడగండి సత్యవేణి గారు. అదే చిన్నమ్మ గారు ఇల్లు కట్టుకున్న కాడి నుంచి కూడా ఆరోగ్యం బాగుంటలేదండి. ఇల్లు కింద కట్టుకున్నదా పైన ఉంటుందా? మూడు స్టేర్లు వేసారండి. మూడోదేమో రేగిచ్చారండి. రెండవతే కంప్లీట్ గా టైల్స్ ఇంకన్నీ కూడా అయిపోయాయండి. ఇప్పుడు వారు నివసించేది భూమికి ఆనుకొని ఉన్నటువంటి కింద నివసిస్తున్నారా లేదా? కిందనే ఉంటుందండి. రైట్. ఏ దిశ అమ్మా? ఉత్తర దక్షిణాలు వచ్చినాయండి. ఉత్తర దక్షిణాలలో ఆగ్నేయము ప్రధాన గేటు పెట్టారా? అదొక్కటి చెప్పండి చాలు. ఆగ్నేయం ప్రధాన గేటు పెట్టారండి. ఎస్, ఆగ్నేయం ప్రధాన గేటు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎడమ దిక్కు ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉందా? అది చూసుకో. ఎడమ దిక్కు వాటర్ ట్యాంక్ దగ్గర కృష్ణ తులసి అనేటువంటి వృక్షాన్ని కుండిలో పెట్టండి. రోజు స్నానము చేసిన తదనంతరము రాగి కలశములో శుద్ధమైన జలాన్ని తీసుకొని ఆ యొక్క కృష్ణ తులసి ఆ కుండిలో పోస్తే ఆ దోషము తొలగిపోతుంది. ఆగ్నేయంలో ఎంట్రన్స్ పెట్టారు. తర్వాత అనారోగ్యము రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఒక్క పరిష్కారం చేసుకోమనండి, సరిపోతుందమ్మా. ఎన్నికోసం సంబంధించండి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా సర్దిరి లేదండి. ఆపరేషన్ పడుతుందంటే వేస్తుందండి. సత్యవేణి గారు, ఇప్పుడు నేను ఇన్ని పరిష్కారములు ఇస్తూ ఎప్పుడన్నా రిజల్ట్ రాకుండా ఉన్నదా? భగవద్బంధువులకు లేదండి, అన్ని బాగా జరుగుతున్నాయి నాకు. మరి మీకే కాదు, సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇచ్చేటువంటి పరిష్కారములు ఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి జరగకుండా లేదు కదా? అందరికీ బాగా జరుగుతుందండి. మరి నేను చెప్పిన పరిష్కారం చేయి. కొత్తగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసుకొని ఈ హాస్పిటల్స్, ఆ ట్రీట్మెంట్స్, అలాగే ఈ టెస్టులు, ఆ టెస్టులు వేల లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? నేను అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తున్నాను. సత్యవేణి గారు, ఇంకా నీకు ప్రశ్న అడగాలా? తెలుగు సంవత్సరములు ఎన్ని? తెలుగు సంవత్సరములు 12 అండి. 12. సత్యవేణి గారు, మీరు హైందవ హిందూ సనాతన ధర్మములో అబద్ధం ఆడుతున్నారు. తెలుగు సంవత్సరములు, నేను తెలుగు మాసములు అడిగితే 12 అని చెప్పాలి. 60 అంటారండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సత్యవేణి గారు. 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరము పేరేమిటి? శ్రీ పరాభవనామ సంవత్సరం అండి. పరాభవనామ సంవత్సరము రైట్ ఆన్సర్. తెలుగు సంవత్సరంలో మొదటి సంవత్సరం పేరేమిటి? తెలియదండి గురువు గారు. ప్రభవ మొదటి సంవత్సరం. ఓకేనా గురువు గారండి? మా అబ్బాయికి అండి ఉంగరం మెల్ల వేయమన్నారు కదండి, వేసామండి. ఏ ఉంగరం చెప్పాను? పచ్చ ఉంగరమా? పచ్చ ఉంగరం అండి, గరడి పచ్చ ఉంగరం అండి. ఉంగరం లాగా తయారు చేశారా? ఏదన్నా చంద్రవంక లాగా తయారు చేశారా? ఉంగరం లాగే తయారు చేయించి వేయమన్నారండి. ఒక్క పని చేయండి, దాన్ని చంద్రవంక లాగా తయారు చేసి ఆ రత్నాన్ని చంద్రవంక మధ్యలో పెడితే మెడలో వేస్తే బాగా పనిచేస్తుందమ్మా. ఉంగరం ఎప్పుడైనా ఇది ఇలా చేయండి. ఇప్పుడు ఉంగరం ఎప్పుడైనా చేతికే పెట్టుకోవాలి. ఒకవేళ అబ్బాయిలైతేనేమో కుడి చేతి చిటికన వేలుకు. ఇప్పుడు అలా చేయండి అమ్మా, నేను చెప్పినట్టు చేయండి అమ్మా, బాగుంటుంది. జై గురుదత్త. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా మార్చమని. జై గురుదత్త. శుభం. ఇంకో కాలర్ తీసుకుందాం గురుగారు. హలో అండి. హలో, నమస్తేనమ్మా. నమస్తే అండి, మీ సందేహం ఏంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా అమ్మాయి గురించి అడుగుదామని ఫోన్ చేశానమ్మా. ఏంటండి అమ్మాయి గురించి ఏంటి? పెళ్ళయిందండి, పాప పుట్టింది. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? డేట్ ఆఫ్ బర్త్ అట్లా ఉంటున్నాయండి, కొంచెం మంచిగా అని చెప్తాను. సరే, గురుగారితో మాట్లాడండి. అలాగేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఏముందమ్మా? పర్వాలేదమ్మా, మాట్లాడండి తల్లి. నమస్తే గురువు గారండి, మీ పాదాలు చదువుకుంటుందండి. శివార్పణం. జీవితం గురించి అడుగుదామనండి. మీరు ఆతృత వద్దు, నిదానంగా మాట్లాడండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తాను, సరేనా? మీరు చెప్పినట్టు దత్త చరిత్ర చదువుకుంటున్నానండి. నా గురించి అడిగినప్పుడు అది ఎంతో బాగుంది, చక్కగా ఉందండి. అంతా చాలా పసుపు రంగు వస్త్రాలు ధరించుకోమన్నారు గురువారు.
అని చదువుకుంటున్నానండి. దత్తదంతా చదువుకుంటున్నాను. ఇప్పుడు పాప జీవితం పాప కూడా పుట్టిందండి, మా అహన్య పేరు. అంతా బాగుంది అనుకునేసరికి మళ్ళీ గొడవలు, దీనికి కుదురుండట్లేదండి. సంసారాన్ని సరే, ఇప్పుడు సరిదిద్దుకోవాలని. గొడవలు ఎవరితోటమ్మా? భార్యాభర్తలు, అత్తగారు ఇది సరిగ్గా ఉండట్లేదని అత్తగారు అంటాము. అంటే ఈ మీకు పిల్లల్ని చూసుకోలేదు మీ అని శ్రీవారికి బాధపడతారు. దానికేమో తెలియట్లేదండి. మీరు ఆతృతతోటి స్పీడ్గా మాట్లాడితే మీకు కాల్ కట్ చేస్తారు తప్ప మీకు రిజల్ట్ రాదు. నేను మాట్లాడే సమయంలో ఎదుటివారు మాట్లాడినా ఫోన్ కట్ అయిపోతుంది. నేను బాధ్యుణ్ణి కాదు. నేను ఎంత చక్కగా నిదానంగా మాట్లాడుతున్నాను చూడండి. అలాగే ఉమ్. అలాగే గురుగారు. ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి నక్షత్రాలు మీకు తెలుసా? పాపది పూర్వభద్ర అండి. ఓకే. అబ్బాయిదేమో మేషరాశి భరణి నక్షత్రము. భరణి నక్షత్రం, మేషరాశి, పూర్వభాద్ర నక్షత్రము. కుంభరాశి వస్తుందా, మీనరాశి తీసుకుంటున్నారా? కుంభరాశి అని చెప్పారండి. ఎస్. ఇప్పుడు ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకుల నామధేయం చెప్పండి. పూర్వభద్ర పాపదండి లక్ష్మీ దివ్య. లక్ష్మీ దివ్య. ఏ సంవత్సరం వివాహమైంది? వివాహం అయ్యి ఇప్పుడు 12 ఏళ్ళు అయిందండి. ఎస్. నేను ఒకటే మాట పలుకుతాను, మీరు శ్రద్ధగా వినండి. మీ కూతురు అని మీరు ప్రేమ చెయ్యండి, నేను కాదని చెప్పను. ఇక్కడ భరణీ నక్షత్రము మేషరాశి జాతకులకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఇక్కడ జాతకరీత్యా ఇద్దరి జాతకాలు పరిగణంలోకి తీసుకుంటే గనక అమ్మాయి ముక్కుసూటిగా మాట్లాడుతుంది. దాని వలన కొన్ని తెలియని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అవునండి. మరి ఇది మనం కూడా ఆలోచించుకోవాలి కదమ్మా. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతోటి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అమ్మాయి అలా అని చెప్పి ముక్కుసూటిగా అంటే మాట పడది. దాని వలన చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ పర్వాలేదు, నేను ఒక పరిహారం చెప్తాను. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కాబట్టి సుందరాకాండ పారాయణము పూర్వభాద్ర నక్షత్రము రోజున సుందరాకాండ ఉపాసకులతోటి ఆ పారాయణము చేయించి ఆ శక్తి కంకణము మీ అమ్మాయి గనక కట్టుకుంటే అన్యోన్య దాంపత్యములో సఖ్యత, సంతోషము, సౌభాగ్య, సిరి సంపదలతోటి ఆనందంగా ఉంటుంది. సరేనా? అలాగే స్వామి. జై గురుదత్త. నమస్కారమండి. జై తప్పకుండా. గురుదత్త. అంటే ఇది ఎవరు చేస్తారండి? అది గురువు. నేను మీకు చెప్పాను చూడండి, సుందరాకాండ ఉపాసకులు అంటే మీరు మళ్ళీ 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 అడుగుతారని చెప్పే భగవద్బంధువులు పూర్తిగా వినరు. వినకుండా తొందరపాటు నిర్ణయాలలో ఏదో ఆతృతతోటి ఏదో ఒకటి అడుగుతుంటారు. నేను చెప్పేది శ్రద్ధగా వింటేనేమో ఏమి కాదు, ఉపాసకులు అని కూడా పలికాను. అలాగే అలాగేనండి. ఉంటాను తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం గురుగారు. హలో అండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ సందేహం ఏంటి? జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త. చెప్పండి అమ్మా. నా సంసారం అంతా పక్కకు పోయింది స్వామి. నీ ఎట్లా బాగా అవుతుంది? నీ సంసారం అంతా నదిలో పడ్డదా? ఎక్కడ పక్కకు పోయింది? ఎక్కడ పోయిందమ్మా సంసారం అంతా? నెక్స్ట్ కాల్ తీసుకోమ్మా. హలో అండి. చెప్పమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు, సందేహం ఏంటి? హలో 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 వినిపిస్తుందా అండి? టీవీ మ్యూట్లో పెట్టుకోండి. వినిపిస్తుందండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, సందేహం ఏంటి? ఎన్ శ్రీలక్ష్మి అండి. ఓకే, ఏంటి సందేహం ఏంటి? హలో. మా ఇంట్లో మేము ఎంత కష్టపడినా డబ్బులు నిలబడటం లేదండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. ఆశీర్వచనాలు తల్లి. గురుగారు పాదాభివందనం గురుగారు. ఓకే. ఇంకో అమ్మగారికి ఆశీర్వచనాలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కర్నూలు జిల్లా కోడుమూరు అండి. ఓకే. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. మీ ఇంట్లో డబ్బులు ఎందుకోసం నిలబడటం లేదో తర్వాత దానికి పరిహారం ఇస్తాను. ఉదయం లేవగానే ఏం చేస్తావు నువ్వు? లేచి అంత కసులు కొట్టి నీళ్ళు చల్లి ముగ్గేసి అన్ని చేసుకుంటాను స్వామి. తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయిపోయినాక టిఫిన్ చేస్తాను స్వామి. ఆ పూజ ఏం చేస్తావు అది చెప్పు నాకు సార్. అంతే. దీపం పెడతాము, తులసి చెట్టుకి నీళ్ళు పోసి దీపం పెడతాము. ఇంట్లో ఇష్టమైన దేవుడు ఎవరున్నారు మీకు? మా
ఇక్కడ అత్తగారింటి వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి, గురప్ప స్వామి. ఓకే, నేను మీకు 7 శనివారాల వ్రతం అనేది ఒకటి ఉంది, ఐడియా ఉంది, తెలుసా మీకు? చేశాను స్వామి. ఏం చేసినావు చెప్పు నాకు ఒకసారి. అది వెంకటేశ్వర స్వామికి పటానికి పూజ చేసి ప్రసాదం పెట్టమన్నారు అంతే. మీరు ఏం పెట్టమన్నా? ఏదైనా కానీ పాయసం పెట్టమన్నారు. ఎల్లో కలర్ది బట్ట కింద పరిచి వెంకటేశ్వర స్వామి కింద వారం వారం శనివారము మాల వేసి పూజ చేసుకుని ప్రసాదం పెట్టండి, 7 వారాల కథ వస్తుంది కదా, బుక్ చదువుకోండి అని అన్నారు. చదివారా? చదివాను స్వామి, 5 వారాలు చేశాను. ఓకే, ఇంకా 2 వారాలు చేయండి. లాస్ట్ వారం ఏం చేయండి అంటే శనగపిండి, నూకల పిండి 2 తీసుకోండి. శ్రద్ధగా వినండి. 2 తీసుకొని పాలతోటి ముద్ద తయారు చేయండి. చేసిన తర్వాత ఒక మంచి ప్రమిద, చంద్రుడు ఏ రంగులో ఉంటాడు, ఏ ఆకారంలో ఉంటాడు, వర్తులాకారం అంటే రౌండ్ గుండ్రంగా ఒక ప్రమిద తయారు చేయండి. 7 ఒత్తులు విడివిడిగా ఉండాలి ఆ ప్రమిదలో, ఒక దగ్గర జోడించొద్దు, విడివిడిగా ఉండాలి. ఆవు నెయ్యి అందులో పోసి 7 దీపాలు ఆ ప్రమిదలో చివరి శనివారం రోజు వెలిగించండి. వెలిగించిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణములో ఒక శ్లోకం ఉంటుంది. వనమాలి గదేశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. ఈ పదము వాసుదేవోభి అనే దగ్గర జట రావాలి. వాసుదేవోభి రక్షతు. ఈ పదాన్ని 7 సార్లు పలకండి, మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది. దాన్ని వదలకండి, ఆ పరిహారం అలాగే చేస్తూ ఉండండి. ఓకేనా? అలాగే ఇంకా సంతానం కాలేదు స్వామి మాకు. వివాహమే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అయింది స్వామి. ఓకే, ఇంతవరకు ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు, అబార్షన్స్ ఏం కాలే కదా? లేదు గురువు గారు. మీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. 2వ సమాధానం నేను చెప్పను, అయినా మీ గురించి చెబుతున్నాను. కానీ ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నలో మీరు గెలిస్తే మీ సంతానానికి సంబంధించిన పరిహారం చెప్తాను. అడుగుమంటారా? అడగండి గురుగారు. ఎస్. పార్వతీ పరమేశ్వరులు స్వయంభుగా వెలిసిన ఒక మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? శ్రీశైలం. శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఉన్నారా? శ్రీశైలం గురువు గారు. శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుల రూపం కలిసి ఉందా అమ్మ? శ్రీశైలంలో లేదు. మల్లికార్జున స్వామి ఉంటాడు, లింగ రూపంలో ఉంటాడు, పైన భ్రమరాంబికాదేవి ఉంటుంది. నేను అడిగిన ప్రశ్న ఏంది? అంతా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎలా తల్లి? తొందరగా. యాగంటి గురువు గారు. ఇప్పుడు అనుకుంటా అంటే అది నిజమా అబద్ధమా తెలియదు. యాగంటలో ఏం చూసినావు? నిజం గురువు గారు, యాగంటి. కన్ఫామా? కన్ఫామ్ గురువు గారు. రైట్ ఆన్సర్, కరెక్ట్ చెప్పావమ్మా. యాగంటి పుణ్యక్షేత్రములో ఆరుద్ర నక్షత్రము రోజు ఆ పార్వతీ పరమేశ్వరులు వెలిసిన స్వయంభు ఆ దేవుడికి అభిషేకము చేయించండి. మీకు సంతాన యోగాన్ని ఆది దంపతుల అనుగ్రహంతోటి లభిస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు గురువు గారు. ఆశీర్వచనాలు తల్లి. జై గురు దత్త. కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ సందేహం ఏంటి? కీర్తి అండి. 6 మా వారి గురించి మాట్లాడాలండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 6. అయ్యో, ఓపిక ఓపిక ఓపిక. ఫోన్ కలిసిన వెంటనే తొందరపాటు ఎక్కువ. అమ్మగారు బాగున్నారా? దీర్ఘ సుమంగళి భవ. ఇక 6 పట్టుకున్నావు. దానికంటే ముందు గురువుగారికి నమస్కారం చేస్తే సంస్కారం ఉంటుంది, దాంతో మంచి రిజల్ట్ వస్తుంది కదా తల్లి. ఒక్క దగ్గర తప్పు పోయిందమ్మా. మంచి పవర్ఫుల్ మంత్రం అది. నేను చదువుతా చూడు, ఎక్కడ తప్పు పోయిందో నువ్వు గుర్తించుకో, సరేనా? సర్వబాధ ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఓకేనా? ఎక్కడ తప్పు పోయింది చూసినావా? మరి ఒక్క పదము తప్పు పలుకుతే ఏమవుతుంది తెలుసా? కరము అంటే చెయ్యి,
ఖరము అంటే గాడిద, ఉత్తకాకు ఒత్తుకాకు అంత తేడా ఉంటుంది. అందుగురించే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఊరికే అనలే. ఆ తెలుగు పదాలను పలికే సమయంలో ఎవరైనా 1కి 4 సార్లు చదివి పలకాలి. లేకపోతే ఈ వేదాలలో కొన్ని తప్పులు దొరలడం వలన అర్థాలు వేరే వచ్చి మనకు ఇబ్బందులు వస్తాయి తల్లి. ఇప్పుడు చెప్పండి, మీ శ్రీవారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నక్షత్రం తెలుసా? అది తర్వాత ఇంకో ధర్మశాల లేదు స్వామి. అది ఆవునై దీపం మొత్తం వెలిగిస్తాం కదా స్వామి. ఇది 2 ఒత్తులు కలిపి ఇంకో ఒత్తు కలిపి 3 ఒత్తులు వేసి వెలిగిస్తున్నాం. అంతేనా స్వామి? ఇంకెలా స్వామి? చెప్తానమ్మా, మంచి ప్రశ్న అడిగారు. మీకు దానికి సంబంధించిన ఒక శ్లోకం చెప్తాను. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే అనేటువంటిది ఒక ప్రామాణికంగా ఉన్నటువంటి శ్లోకం. ప్రతి ఇంటిలో, అది గుడిసె కానివ్వండి, బంగ్లా కానివ్వండి, భవనం కానివ్వండి, అష్టైశ్వర్యాలతో సమకూర్చేటువంటి వైకుంఠం కానివ్వండి, ప్రతి కుటుంబములో దీపాలు పెట్టేటువంటి సమయము ఉదయము సూర్యుడు ఉదయించేదానికంటే మునిపే పెట్టాలి. ఒకటి నువ్వుల నూనె దీపారాధన వెలిగించాలి, ఒకటి ఆవు నేతితోటి ఉన్నటువంటి దీపం వెలిగించాలి. ఈ దీపము మధ్యలో గుండు ఒత్తు వేశారా ఏ బాధ లేదు మీకు. ఇక మధ్యలో గుండు ఒత్తు వేయకుండా దారము ఒత్తులు వేశారా అప్పుడు దిశ అవసరం. చూడండి అందరు భగవద్బంధువులు, దారం ఒత్తులు వేస్తే నువ్వుల నూనెతో వెలిగించిన దీపము తూర్పు దిక్కు చూస్తుండాలి. ఎందు గురించి అంటే తూర్పు దిక్కు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఉంటాడు. అలాగే మన ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సూర్యనారాయణమూర్తి ఉదయిస్తాడు. కాబట్టి మనకు నువ్వుల నూనెతోటి పెట్టేటువంటి దీపారాధన దారము ఒత్తులైతే తూర్పు దిక్కే చూడాలి. ఇక ఆ సాధ్యం అంటే నెయ్యితోటి 3 దీపాలు వెలిగించాలి. 3 ఎలా ఉండాలంటే దారం ఒత్తులైతేనేమో విడివిడిగా ఉండాలమ్మా. మధ్యలో ఒక దీపం వెలిగాలి, ఎడమ దిక్కు 1, కుడి దిక్కు 1. లేదు గుండు ఒత్తులు ఒకటేసారి 3 ఒత్తులు ఒక దగ్గర చేర్చి ఆవు నేతిలో ముంచి ఆ దీపాన్ని వెలిగించినా కూడా దోషం ఉండదు. కాబట్టి దీపారాధన వెలిగించడం గొప్పతనం కాదు. మనం ఏదో ఊరికే దీపం వెలిగించాము పూజ అయిపోయిందంటారు. కానీ దీపం అనేది లక్ష్మీదేవి, దీపం అనేది దీపలక్ష్మి అంటారు. ఒక చీకటి మటుమాయము కావాలన్నా దీపము వెలిగించిన మరుక్షణమే ఆ యొక్క చీకటి ఎలా మటుమాయమవుతుందో, దీపకాంతి ఎలా వెలుగుతుందో అలా మీ కుటుంబంలో కాంతులై విరాజిల్లుతూ ఉంటుంది, తాండవం చేస్తుంది అమ్మవారు. కాబట్టి దీపము వెలిగించని ఇల్లు ఉండకూడదు మన భారతీయ సాంప్రదాయంలో. అలా పెట్టుకోండి ఎవరైనా భగవద్బంధువులు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహము నిండుగా లభిస్తుంది. సరిపోయిందా? ఇప్పుడేమన్నా చెప్పాలా ఇంకా? ఓకే తల్లి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎస్, మీ ఇంటి ఇలవేలిపి ఎవరమ్మా? ఎస్, మీకు ప్రశ్న అడుగుతాను, అడుగుమంటారా? వెంకటేశ్వర స్వామి ఏ కొండ నడుచుకుంటూ తిరుమల కొండకు వెళ్ళిపోయాడు? ఓకే, తిరుమల వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు? ఏం చూసినాం అక్కడ? స్వామివారిని చూసి బయటకు వచ్చినాం అంతే. ఓకే ఓకే, శ్రీనివాస మంగాపురం దగ్గర స్వామివారు నడుచుకుంటూ ఆ కొండ ఎక్కుకుంటూ తిరుమల చేరుకున్నారమ్మా. శ్రీవారి మెట్టు అంటారు దాన్ని, అంటే శ్రీవారి మెట్లు అని కూడా పలుకుతారమ్మా. ఓకే తల్లి, జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, నమస్తే. హలో 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 అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు, మీ సందేహం ఏంటండి? మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. మాట్లాడండి అమ్మా. నమస్తే, మాట్లాడు. ఇంకొంచెం టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకోమ్మా, నాకు కూడా వినబడాలి. అక్కడ మీకే వినబడుతుంది. ఊరుక అయినా మాట విన.
గురుగారు నా మాట విను. పెద్దగా పెడితే ఇటు నేను వినొచ్చు, అటు నువ్వు వినొచ్చు, హాయిగా మాట్లాడుకోవచ్చు. ఉంటాను గురుగారు. ఆ? కోడ చూస్తుంది. అదే కోడలే కదా. అదే బిడ్డకు కళ్యాణం కలుద్దామని చేస్తున్నాం గురుగారు. ఓకే, బిడ్డ కళ్యాణం చేస్తావా? దాన్ని కళ్యాణం అయిందా? కళ్యాణం చేస్తావా? చేస్తాము. మొన్న సెటిల్ అయింది, మళ్ళా క్యాన్సల్ అయిన గురుగారు. ఓకే, అమ్మాయి పేరేంటి? యశస్విని. ఆ? యశస్విని గురుగారు. యశస్విని. మీ గోత్రం ఏంటమ్మా? మార్కండేయ గోత్రం గురుగారు. ఓకే, మంచి పరిహారం చెప్తాను, చేసుకోండి. సుందరమైనటువంటి వరుడు, విష్ణుమూర్తి అంత గొప్పవాడు మీ ఇంటికి అల్లుడుగా, మీ యొక్క కూతురికి భర్తగా లభిస్తారు. గురుగారు ఒక దోషం మన ఉత్తరభద్ర నక్షత్రం అది. నేను మాట్లాడొచ్చా? అక్కడ గురుగారు. మళ్ళీ నువ్వు మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా. ఊరుకో. రోజు సరే, నక్షత్రపరంగా పెద్దగా గ్రహదోషాలు లేవు. ఇలా సంబంధం ఖాయమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అంటే దానికి చిన్న పరిష్కారం చెప్తా. 30 రోజుల తర్వాత వివాహము నిశ్చయం అవుతుంది. అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్తా, చేసేసుకో, సరిపోతుంది. ఓకేనా? నాకేం అర్థం అవటం లేదమ్మా మీరు మాట్లాడేది. అవునమ్మా, నాకు అర్థమైంది. సెటిల్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పారు, అంతే కదా? సరే, బాగా శ్రద్ధగా వినండి, మళ్ళీ మాట్లాడద్దు మధ్యలో. మీ ఊర్లో మీరుండేటువంటి గ్రామంలో శివాలయం ఉందా? ఓకే, ఆ శివాలయంలో పార్వతీ అమ్మవారు కూడా ఉందా? రైట్. పార్వతీ అమ్మవారికి అలాగే ఈ శివలింగానికి 9 వరుసల ఎరుపు దారము, సోమవారం రోజు ప్రదోషకాలము, గోధూలి సమయము, సూర్యుడు హస్తమించి చంద్రుడు ఉదయించిన సమయములో ఆ దారము 9 వరుసలు ఇద్దరికి అలా ఒక దగ్గర కంకణం లాగా జోడించండి. అలా చేసి ఏకబిల్వము కానీ, మారేడుదలం కానీ, మహాబిల్వము కానీ అమ్మవారికి, స్వామివారికి సమర్పించి ఆ దారము పూర్తిగా తెచ్చుకొని మీ ఇంటికి పసుపు కొమ్ము జోడించి ప్రధాన సింహద్వారానికి ముడివెయ్యండి. అలా గనక చేస్తే 30 రోజులు దాటక ముందే వివాహపరంగా మంగళకరమైనటువంటి శుభ ఫలితాలు వింటారు. ఓకేనా? నీ కడుపు చల్లగా ఉండా. సరే, ఆశీర్వచనం. జై గురుదత్త. ఇంకో కాలర్ తీసుకుందాం గురుగారు. హలో అండి, నమస్తే. హలో హలో ఇంపడిస్తా ఉంది మేడం. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు. చెప్పమ్మా. బాగున్నారా గురుగారు? ఇంత చక్కగా ఉన్నాను తల్లి. నేను గురుగారు బెంగళూరు ఇంకా కృష్ణవేణి మాట్లాడుతా ఉండేది. కృష్ణవేణి గారు, ఎలా ఉన్నారు? బెంగళూరులో అందరు బాగున్నారా? బాగున్నారు గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అడగండి. తీసుకొని కొత్త ఇంటి నుంచి మీకు కాల్ చేస్తున్నాం గురుగారు. ఓకే, కొత్త ఇంటికి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు? గురుగారు మీకు ట్రై చేశాను గురుగారు, కాల్ దొరకట్లేదు గురుగారు. లేదు, తప్పకుండా వస్తాము. నేను నెక్స్ట్ మంత్ వచ్చేది ఉంది, ఉసూర్ రోడ్లో వచ్చేది ఉంది, మహాలక్ష్మీపురం వచ్చేది ఉంది, అలాగే మన జేపీ నగర్ వచ్చేది ఉంది, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకునేది ఉంది. తప్పనిసరి వస్తాను. రండి గురుగారు, మీ ఆశీర్వాదం వల్ల మాకు ఇల్లు దొరికింది. మా నాన్న కూడా వచ్చారు గురుగారు మా ఇంటికి. మీకు విషయం తెలుసా కృష్ణవేణి గారు, ఎప్పుడు నా ఆశీర్వచనం అంత గొప్పది కాదు. భగవంతుడు గొప్పవాడు, సద్గురువు గొప్పవాడు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేనిచ్చే పరిష్కారములు మీరు సక్సెస్ అవుతుండ్రు తప్ప నా దగ్గర ఎలాంటి శక్తులు లేవు. నేను మామూలు వ్యక్తిని, చదువుకున్న విద్యను చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యక్షమానే నమః స్వాహ. అల్లావజల వెంకటరమణ భూపాదాలకు వందనం. సూపర్, చాలా అద్భుతంగా, ఒక్క పదము కూడా తప్పు లేకుండా చక్కగా పఠించారు. మీరు నూతన స్వగృహములో ఆనందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా
అట్టహాసంగా అద్భుతంగా 8 దిక్కులు ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యం 8 దిక్కుల యందు కూడా మీకు అన్ని రంగాలలో శుభము జరగాలి. ఆ గృహములో ఉన్నన్ని రోజులు ఆరోగ్యపరంగా అన్ని రంగాలలో అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు కృష్ణవేణి గారు. జై గురుదత్త. ధన్యవాదాలు గురుగారు. జై గురుగారు మా పెద్ద పాప గురించి అడగాలి గురుగారు. అడగండి. 24వ తారీఖు 3వ నెల 2005. నక్షత్రం ఏంటి? నక్షత్రం ఏంటి? నక్షత్రము ఉత్తర వస్తుంది, పుబ్బ వస్తుంది అంటారు గురుగారు. నాకు తెలియదు, టైమింగ్ చెప్తున్నా గురుగారు. అంటే మీరు పుబ్బా నక్షత్రం 4వ పాదం కానీ ఉత్తరా నక్షత్రము 1వ పాదం కానీ అనుకుంటున్నారా? మొదటి పాదం గురుగారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానమ్మా, సమాధానం చెప్పండి. నేను పుబ్బా నక్షత్రమా ఉత్తరా నక్షత్రమా ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే? సరే గురుగారు. బాగా తెలుపు రంగులో ఉండి చాకచక్యంగా అనేక తెలివితేటలు ఉన్నాయనుకోండి, పుబ్బా నక్షత్రం తీసుకోండి. సరే. ఓకే. తర్వాత కాస్త ఎరుపు రంగులో ఉండి ముక్కుసూటిగా మాట్లాడి క్షణికావేశం ఉండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే విధానం ఉంటే ఉత్తరా నక్షత్రం తీసుకోండి. అది సాఫ్ట్ గా ఉంటుంది గురుగారు, కలర్ మీడియం గా ఉంటుంది గురుగారు, సాఫ్ట్ గురుగారు పాప. ఓకే. ఇప్పుడు ఏం సమస్య ఏంటి? పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది అని గురుగారు. సరే, ఇప్పుడు మీకు సందిగ్ధంలో ఉన్నారు, అది నేను క్లియర్ చేస్తాను. పుబ్బా నక్షత్రము 4వ పాదము, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదము. భవిష్యత్తు కార్యాచరణలో గజకేసరి యోగము ఉన్నటువంటి జాతకులు వీళ్ళు. గజకేసరి యోగం అంటే మామూలు యోగం కాదమ్మా. 333 యోగాలలో ప్రప్రదమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి యోగవంతురాలు. ఒక 5-6 లక్షల మంది మానవులు జన్మిస్తే ఒక్కరికి ఇలాంటి యోగంలో జన్మిస్తారమ్మా. ఈ జాతకులకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత 23 సంవత్సరాల లోపు ఒక యోగం వర్తిస్తుంది. 23 నుంచి 45 వరకు ఈ గజకేసరి యోగము అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా, వివాహపరంగా, సంతానపరంగా, వృత్తిలో ఏ కార్యమైనా కూడా ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తూ వస్తూ ఉంటుందమ్మా. వీరికి పరిష్కారములు కూడా అవసరం లేదు. కానీ లలితా సహస్రనామ పారాయణము పౌర్ణమి రోజు చదవటం వలన ఈ జాతకులకు మరింత మెరుగ్గా శుభ ఫలితాలు వస్తాయి తల్లి. జై గురుదత్త. సందేహం అడగొచ్చు. ప్రశ్నకు సమాధానం చెప్పలేను కానీ సందేహంకైతే ఇస్తాను. సరే గురుగారు, కొందరు పాపకైతే 2 సుళులు ఉన్నాయి కదా. మా ఇంట్లో మా పిల్లలకి ముగ్గురు పిల్లలకు 2 సుళి ఉంది అంటారు గారు. 2 సుళి ఉంటే 2 పెళ్లిళ్ళు అవుతారు అంటారు, నిజమా గురుగారు? మంచి ప్రశ్న అడిగారు కృష్ణవేణి గారు. చాలా మంచి ప్రశ్న. అంటే భగవంతుడు ప్రసాదం ఏమిటంటే మానవ శరీరం. ఈ మానవ శరీరములో ప్రతి అవయవము ఆ భగవంతుడి ప్రసాదమేనమ్మా. పంచభూతాల సాక్షిగా ఆ దేవుడి కరుణ లేనిది మనము ఇంత చక్కగా మాట్లాడలేము, అన్ని అవయవాలు చక్కగా మనం జన్మించలేము. ఇది ప్రధానంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు. అయితే మూఢనమ్మకాలు కొంత ఉంటాయి, కొన్నేమో పెద్దల మాట నిజంగా అయినవి కూడా కొన్ని ఉంటాయి. 2 సుడులు అంటే శిరస్సు భాగములో, శిఖా భాగములో ఎప్పుడైతే 2 సుడులు ఉంటాయో ఒక వివాహములో ఇబ్బందులు వచ్చి అన్యోన్య దాంపత్యములో ఆటంకాలు వచ్చి 2వ వివాహం చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. 2 భార్యల ముద్దుల భర్త అవుతాడనేటువంటిది కొంతమంది నిర్ణయించుకుంటారు. ఇక 2 సుడులు ఉన్నంత మాత్రాన ఇలా భయపడవలసిన పని లేదు. 2 సుడులు ఎప్పుడైతే ఉంటాయో అది కర్మ ఫలితం అనుకోండి. ఆ కర్మ ఫలితం తొలగిపోవడానికే ఒక్కసారి మాంగళ్య అంగారక కుజదోషము అంటారు దాన్ని. 2 సుడులు వచ్చిందంటే మాంగళ్య అంగారక కుజదోషం. అందులో మాంగళ్యానికి దోషం వస్తుంది. అది తొలగిపోవాలంటే ఈ 2 దంపతులు చక్కగా కూర్చొని మంగళగౌరీ పూజ చేసుకుంటే ఉన్నటువంటి భార్యతోటి ప్రేమగా ఉంటాడు, కొత్త భార్య రాదు, ఈ భార్యతోటి ఇబ్బందులు రావు, 2 సఖ్యతగా ఉంటారు, ఆనందంగా జీవితం గడుపుతారు. 2 సుడులు ఉన్నంత మాత్రాన ఎవరు భయపడకూడదు. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాలర్ తీసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు, సందేహం? పెద్దపల్లి. మీ సందేహం ఏంటండి? మా బాబుది, చిన్న బాబుది. సరే, గురుగారితో మాట్లాడండి. గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త. గురుగారు నమస్తే. పాదం నమస్తే, అడగండి. మా బాబుది, చిన్న బాబు
ఫిబ్రవరి 2, 2002 సాయంత్రం 6:45. ఓకే, నక్షత్రం ఏంటి? నక్షత్రం కన్యా రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి కన్యారాశి రాదండోయి. మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాల వారు మాత్రమే కన్యారాశి. అందులో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం, మఖా, పుబ్బ, ఉత్తర. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం అయితేనే సింహరాశి. ఉత్తర త్రయోపాదం, మళ్ళీ ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యారాశికి వస్తాయి. సమస్య ఏంటి చెప్పండి? అదే జాతకంలో జోషం ఉండేదని ఇక్కడ అయ్యగారు అంటే అందుకే తమర్ని అని ఏమి కాదు, అంటే సమస్య అదే దోషం ఉంది అంతే కదా. దోషం ఉందని అన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, తక్షక కాల సర్ప దోషంలో ఉన్నాడు గురుగారు. దానికి మీరు శ్రీకాళహస్తి మంగళవారం రోజు అక్కడ పరిహారము చేసుకొని మేధా దక్షిణామూర్తి అక్కడ దేవుడు ఉంటాడు, అతనికి నమస్కారం చేసుకొని అక్కడ శిఖర దృశ్యము, అదే దేవాలయంలో శిఖర దృశ్యము, లోపటి నుంచి శిఖర దృశ్యము దర్శనం చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుంది. అలా చేయండి. జై గురుదత్త. ఆశీర్వచనం. ఇంకో కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. మీ పేరండి? ఈశ్వరం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సందేహం ఏంటి? మండవల్లి నుంచి మేడం. అబ్బాయికి వివాహం. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నక్షత్రం ఏంటమ్మా అబ్బాయిది? గురువు గారు నమస్తే. గురువు గారు నమస్తే. మీ పాదాలు చదువుకోండి. వందనాలు గురువు గారు. శివార్పణం. నక్షత్రం చెప్పండి. సరళమ్మ గారికి, గురువు గారికి 10 నమస్కారం. శుభం తల్లి. నక్షత్రం చెప్పండి. ధనుసు రాశి గురువు గారు. మూలా నక్షత్రము, ధనస్సు రాశి. వివాహం కొరకు ప్రయత్నంలో ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది? మొన్న చేశాను, అంటే పిల్లోడు మాట్లాడలేదు గురువు గారు. అంటే మీరు క్యాన్సర్ అన్నారు, బుద్ధి దోషం ఉందన్నారు. నాకు ఎక్కడ చేయించాలో చెప్పలేదు గురువు గారు. ఇప్పుడు కూడా మూలా నక్షత్రం, ధనస్సు రాశి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. కుజదోష పరిహారము. మీకు తక్కువ డబ్బులలో ఖర్చు కావాలంటేనేమో ఒక మహాపుణ్యక్షేత్రము చెప్పేస్తాను, లేదా స్వశాస్త్రీయంగా శాస్త్రోక్తంగా శాస్త్ర ప్రకారంగా మంత్రంలో, తంత్రంలో, క్రియలో, జపములో, దానములో, క్షీరతర్పణాలలో లోపం లేకుండా జరగాలంటే ఒక పరిహారం చెప్తాను. మీకు తక్కువ డబ్బు, ఎక్కువ ఇబ్బందులు లేదు, మధ్య రకం కుటుంబం కాబట్టి డబ్బుల పరంగా ఇబ్బంది ఉంటేనేమో ప్రధానంగా ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రంలో మహామంగళేశ్వరుడు అనేటువంటి ఆలయంలో ఈ పరిహారం చేయించుకుంటే తక్కువ డబ్బులలో అయిపోతుంది. లేదా మీరు ఎక్కడ ఉంటారో మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించి వారు చెప్పిన విధంగా చేసుకుంటే కూడా సక్సెస్ అవుతుంది. ఓకేనా? గురువు గారు ఒక చిన్న మాట గురువు గారు. బాబు మాట్లాడలేదు, మేము చెయ్యొచ్చమ్మా. వివాహము కాకముందు తల్లిదండ్రులు పిల్లల కోసము చేసినటువంటి పరిహారాలు తప్పనిసరిగా పిల్లలకు వస్తాయి ఆ ఫలితాలు. వివాహం అయిన తర్వాత పనికిరాదు, కానీ ఇప్పుడు చేయవచ్చమ్మా. అమ్మా ధన్యవాదాలు గురువు గారు. అనేక ఆశీర్వచనాలు తల్లి. జయ గురుదత్త. ఇంకా కాల్ తీసుకుందాం గురుగారు. హలో అండి. నమస్తే. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? శివనాగమల్లేశ్వర అండి, గుంటూరు జిల్లా మేడికొండూరు నుంచి చేస్తున్నాము. మీ సందేహం ఏంటండి? బాబు వివాహం గురించి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురుగారితో మాట్లాడండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1996. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. జై గురుదత్త. బాబు వివాహం గురించి ఈ సంవత్సరం చేస్తారా? చెయ్యాలని గురువు గారు. అమెరికాలో ఉన్నాడు బాబు, ఇక్కడికి రాలేదు. వివాహం అంటే సుముఖం ఇష్టపడట్లేదు. ఒక పరిహారం చెప్తాను, ఇమీడియట్గా చేయించండి. అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ ఈ 3 తిథులు పరిగణంలోకి తీసుకోండి. ఇంట్లో మీకు సంపుటీకరణంతో సప్తశతి పారాయణం చేయించండి. సప్తశతి పారాయణము, సంపుటీకరణము అలా చేయించండి అమ్మా. 8 రోజులలో మార్పు వస్తుంది. 16 రోజులలో వివాహపరంగా శుభ ఫలితాలు ఆరంభమవుతాయి. 32 రోజులలో వివాహం నిశ్చయం అవుతుంది. జై గురుదత్త. గురుగారు ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆధ్యాత్మిక విశేషాలు మంచిగా తెలియజేశారు. అలాగే
కాలర్స్కి ఉన్న పరిష్కారాలు కూడా చక్కగా వివరించారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రియ భగవద్బంధువులకు అన్ని రంగాలలో అనేక శుభ ఫలితాలు పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది ఇవాల్టి శతమాన భవతి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శతమానం భవతి శతమానం భవతి